నమస్తే అండి బోసుకుమరి. జగన్మోహన్ రెడ్డి గారిలో ఏమైనా మార్పు ఏమైనా వచ్చిందా? వైసీపీ పార్టీ ఇప్పుడు పని కట్టుకొని హిందూ ధర్మాన్ని నెత్తినేసుకొని హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి విపరీతమైనటువంటి ప్రచారం చేసుకునేటువంటి విధంగా ఎందుకు ముందుకు వెళ్తున్నారు అనేటువంటి కోణం తీసుకుంటే దీంట్లో చాలా కోణాలు ఉన్నాయి. రాజకీయంలో ఏదో ఒక మార్పు అయితే కోరుకుంటున్నాడు ఆయన. ఒక వాస్తవాన్ని గ్రహించాడు. ఖచ్చితంగా హిందువులు మొత్తం నాకు దూరం అయ్యారు అనేటువంటి విషయాన్ని మాత్రం ఆయన గమనించడం మాత్రం ఇక్కడ మంచి విషయం. అంటే పార్టీకి మంచి విషయం. రాష్ట్రానికి ఎంతవరకు మంచి విషయం తెలియదు కానీ పార్టీకి అయితే మంచి విషయం. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయాల్లో ఇదే ఫస్ట్ ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఫస్ట్ నిర్ణయం అనేది ఇదే నా అభిప్రాయం పార్టీకి సంబంధించి. ఎందుకనంటే ముందు అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు నాకు పలానా ఓటర్స్ దూరం అయ్యారు అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా మంచిది కదా. ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది వీడియోస్ మాట్లాడారు, చాలా మంది చూసింటారు మీరు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ హిందూ ధర్మ పరిరక్షకుడు అనేటువంటి విధంగా విపరీతంగా సోషల్ మీడియాలో ఒక బ్యానర్స్ ఐటమ్ చేసి విపరీతంగా సోషల్ మీడియాలో షేర్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు ఆయన? నెంబర్ 1, ఆయనలో ఒక మార్పు అయినా వచ్చి ఉండాలి. నాకెందుకో జగన్మోహన్ రెడ్డి గారిలో కొంత మార్పు వస్తున్నట్లు కనిపిస్తుంది. నాకు వాస్తవాన్ని గ్రహిస్తున్నాడు అంటే ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణి వదిలేసి, కక్షపూరితమైనటువంటి ధోరణి వదిలేసి అంటే ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నాడు అనేటువంటి విధంగా అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. నేను ముందు చెప్తాను. 2 కారణాలు ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు హిందూ ధర్మాన్ని నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు పర్యవేక్షించేసాడా అంటే ధర్మ పరిరక్షకుడా అని అంటే నిజంగా అయితే మాత్రం ఈ ఒక్క మాట చాలు ఇంకా వైసీపీ పార్టీ మీద కోపం విపరీతంగా కట్టలు తెచ్చుకోవడానికి. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఈ పోస్టర్స్ ఆయన పబ్లిష్ చేసుకొని నిజంగా తప్పు చేసేయడం అనేది నా అభిప్రాయం. ఎందుకనంటే నువ్వు ఒకవేళ నీకు హిందూ ఓటర్స్ నాకు దూరం అయిపోయారు అని అనుకుంటే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. అంటే గుడులకు వెళ్ళటం, పండగల్లో పాల్గొనటం, సెట్టింగ్ లేకుండా పండగల్లో పాల్గొనటం, అట్లా చిన్న చిన్నగా నువ్వు పబ్లిష్ చేసుకుని ఈ 3-4 సంవత్సరాలు నువ్వు వాడుకొని ఎలక్షన్స్ టైంకి అది నువ్వు రెడీ అయిపోయి ఉంటే అది వేరే లెక్క, ఒక ప్లాన్ గా వెళ్ళి ఉంటే. కానీ సడన్ గా పోస్టర్స్ హిందూ ధర్మ పరిరక్షకుడు అంటే హిందూ ఓటర్లు మొత్తం దూరం అయిపోయిన తర్వాత వైసీపీ పార్టీకి అసలు నాకు తెలిసి కనీసం 2% కూడా హిందువులు ఓట్లు వేసి ఉంటారు. నాకు తెలిసినంత ఖచ్చితంగా వేసి ఉంటారు. బట్ అది లెక్కలు అఫీషియల్ లెక్కలు ఏం లేవు. కానీ నా అభిప్రాయం ఏంటంటే కనీసం 1% అన్న వేసి ఉంటారేమో డౌట్ నాకు. అంటే కంప్లీట్ గా జీరో హిందూ ఓటర్స్ వైసీపీ పార్టీకి ఓటు వేయటం అనేది నా అభిప్రాయం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే అందరి పార్టీకి వీడియోలో చెప్పేసి ఉంటారు విగ్రహాలు ధ్వంసం అవ్వచ్చు. అందరూ అనుకుంటారు విగ్రహాలు ధ్వంసం అవటం అనుకుంటారేమో ఇంత కోపం జగన్మోహన్ రెడ్డి గారి మీద హిందువులకు రావడానికి. లేకపోతే తిరుపతి ఆస్తుల విషయంలో కావచ్చు, దేవుడి యొక్క అంటే బంగారాన్ని తాకట్టు పెట్టేసుకోవాలి అనేటువంటి విధంగా వచ్చినటువంటి వార్తలు కావచ్చు, అన్యమత ప్రచారం తిరుపతి కొండ మీద చేసేటువంటి ప్రయత్నం కావచ్చు, దానికి ఎంకరేజ్మెంట్ ప్లస్ చివరికి వేసినటువంటి డెకరేషన్ లో కూడా క్రాస్ గుర్తు ఉండేటువంటి విధంగా, వేరే మతానికి సంబంధించిన గుర్తులు ఉండేటువంటి విధంగా చేసినటువంటి డెకరేషన్స్ కావచ్చు. ఇవన్నీ కారణం అనుకుంటారేమో. ఇవన్నీ కారణం కాదు. ఖచ్చితంగా ఇవన్నీ కారణం కాదు. హిందువులు బాగా హర్ట్ అవటానికి, హిందువులు అసలు అంటే ఇంత ఘోరంగా వైసీపీ పార్టీని బాయ్కాట్ చేయడానికి బలమైనటువంటి కారణం ఏంటంటే వైసీపీ పార్టీ వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ మనోభావాల్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఒక భగవంతుడికి, ఆ భగవంతుడు నమ్మేటువంటి ఆ భక్తులకి మాత్రం ఉండేటువంటి సత్సంబంధం అది. ఆ మధ్యలోకి వచ్చి ఎవడు ఎందుకు నిలబడతాడు నాకు అర్థం కాదు. ఎవరు నిలబడడానికి అర్హత లేదు. ఈ ప్రపంచంలో ఎవరికి అర్హత లేదు. ఖచ్చితంగా లేదు. ఎవరి నమ్మకం అది. ఎవరి నమ్మకం బట్టి వాళ్ళు పూజించుకుంటారు, ప్రార్థించుకుంటారు, రకరకాల. దీంట్లోకి వచ్చి రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేయటం చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. అందుకే వాళ్ళకి కోపం వచ్చింది. దీంట్లో ప్రధానంగా నువ్వు ఇవన్నీ ధ్వంసం అయిపోయినాయా, నువ్వు బాధ్యతగా కానీ వ్యవహరించి ఉన్నట్లయితే ఇంత విధానం జరిగి ఉండేది కాదు. అప్పుడు ఏమైందనంటే నేను డబ్బులు పంచుతున్నాను కాబట్టి నాకు ఓట్లు వచ్చేస్తాయి. ఇదిగో నేను ఈ పథకం 60 లక్షల మందికి ఇస్తున్నాను, ఈ పథకం 20 లక్షల మందికి ఇస్తున్నాను, ఈ పథకం ఇంకొక 30 లక్షల మందికి ఇస్తున్నాను. అందరు కలిసి నాకు ఓట్లు వేసేసి అంత సింపుల్ గా వేసిన దాంట్లో సగం ఓట్లు వేసిన నేను ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిచేస్తాను, సీఎం అయితే కంపల్సరీగా అయిపోతాను అనేటువంటి ఒక గుడ్డి నమ్మకంతో ఒక శూన్యంలో ఉండిపోయాను. ఆ ఉండటం వల్ల సున్నితమైనటువంటి విషయాల్ని, మనోభావాలు దెబ్బతినేటువంటి విషయం, హిందూ మనోభావాలు దెబ్బతినటం ఎంత ఘోరంగా అంటే నాకు తెలిసి ఈ జనంలో మారుతారనేది నేనైతే అనుకోవట్లేదు. ఇది తర్వాత ఏదైనా కాలక్రమేణా కొద్ది గొప్ప ఏదైనా డైవర్ట్ అయితే సొంత సామాజిక వర్గం ఏమన్నా మారిద్దాం. ఎందుకంటే సొంత సామాజిక వర్గం చాలా వరకు ఓట్లేదు. చాలా వరకు అసలు ఓట్లేదు. ఇది కొంతమంది వేసి ఉంటారు. సొంత సామాజిక వర్గమే వైసీపీ పార్టీకి ఓట్లేదు. అంటే రథం దగ్ధం అయిపోయింది అనుకోండి. ఏముంది,
ఇంకొక రథం చేయించేసుకోండి. అంటే ఆ రథం మీద ఎన్ని ఊరేగింపులు జరుగుంటాయి. ఎంత ఎంత దైవకంగా వాడబడి ఉండిద్ది ఆ రథం. మరి ఇంకోటి కాలిపోతే ఇంకోటి చేయించేసుకోవచ్చు. లేకపోతే విగ్రహాలు పోతే ఇంకోటి చేయించేసుకోవచ్చు. అంటే ఇంత లెక్కలేనితనంగా ఒక చెయ్యి ఇరిగిపోతే విగ్రహానికి, దేవుడి విగ్రహానికి ఒక చెయ్యి ఇరిగిపోతే ఆ బొమ్మదే గదా! బొమ్మే గదా! బొమ్మ. అంటే ఒక హిందువు యొక్క మనోభావం బొమ్మగా మారిపోయింది. ఇక్కడ హర్ట్ అయ్యారు హిందువులు. నువ్వు కామ్‌గా ఆంతున ఏం మాట్లాడుకుని కామ్‌గా ఉన్నా గూడా హిందువులు అంత హర్ట్ అయ్యేవాళ్ళు కాదేమో. అంటే వాళ్ళు పూజించేటువంటి దైవ విధానాన్ని నాకు నేను పథకాలిస్తున్నాను, నాకు ఓట్లొచ్చేస్తాయి. ఎవరేమైతే ఉద్యోగస్తులు హర్ట్ చేసినటువంటి విధంగా నాకు తెలిసి ఎప్పుడు కూడా ఉద్యోగస్తులు అంత హర్ట్ అవ్వలేదెప్పుడు. హిందూ విధానానికి సంబంధించినటువంటి వాళ్ళు హర్ట్ అయినట్టుగా ఎప్పుడు కూడా అంత హర్ట్ అవ్వలేదు. విపరీతంగా తమ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎవరిని గెలక్కుండా ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఈ హిందూ ధర్మ పరిరక్షణ అనేటువంటిది ఖచ్చితంగా రాజకీయమే. ఇప్పుడు వీళ్ళు ప్రచారం చేస్తున్నందుని బట్టి రాజకీయం అనేది నా అభిప్రాయం. కానీ హిందూ ధర్మ పరిరక్షణకు సంబంధించి హిందూ ఓట్లను దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అనంటే వే అయితే ఇది కాదు ఖచ్చితంగా. కానీ ఇది సడన్‌గా ఎందుకు స్టార్ట్ చేశారబ్బాయ్ అనంటే నాకు తెలిసి ఏమైనా డైవర్షన్ ఏదైనా ప్లాన్ చేశారా? ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించి కావచ్చు, ఈ వక్ఫ్ బిల్లుకి సంబంధించి వైసీపీ పార్టీ మరి పార్లమెంట్‌లో ఒకలాగా, రాజ్యసభలో ఒకలాగా మరి చేసినటువంటి తీరు వల్ల అంటే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేశారు ఆ బిల్లుకి. సపోర్ట్ చేశారు గానీ మరి ప్రజల ముందేమో ఈ పార్లమెంట్ లోనేమో కాదు అనేటువంటి విధంగా చెప్పారు. ఆ ముందే ఆ ముగ్గురు కాబట్టి. కానీ రాజ్యసభలో మద్దతు ఇచ్చారనేటువంటి విధంగా వార్తలు వచ్చాయి. ఇది విపరీతంగా చర్చగాని జరిగితే నాకు మళ్ళీ మైనారిటీ ఓట్లు దూరం అవుతాయి అనేటువంటి విధంగా ఈ యొక్క రాజకీయ విధానాన్ని నన్ను ముందుకు తీసుకొచ్చాడు. కానీ ఇది తెలివైన పని అయితే ఎట్లా అవుతుందో నాకేం అర్థం కాలేదు టోటల్ గా. బట్ ఇంకా ముందు రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యూహం ఏందో, ఆ చతురత ఏందో మరి ఆయనకే తెలియాలి. ఎందుకనంటే ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షకుడు అని చెప్పేసి లేవనెత్తితే మరి మిగతా వాళ్ళు ఎట్లాగా హర్ట్ కాకుండా ఉంటారో తెలియదు. అంటే ఇప్పుడు ఆయన్ని అభిమానించేటువంటి సామాజిక అంటే సరే సామాజిక వర్గం అనండి. ఇంకా మన దానికంటే ఇక మతాలను మనం దీన్ని ఎందుకు తీసుకురావడం గానీ బట్ ఆయన నమ్మేటువంటి సొంతగా నమ్మేటువంటి మతానికి సంబంధించినటువంటి కొంత విధానం మరి హర్ట్ అవుదా? సరే ఏమైనా ఆయన మొత్తానికైతే విషయం అయితే ఇది. నేనైతే ఏమనుకుంటున్నానంటే ఆయన మొత్తం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని నేను ఎందుకు ఓడిపోయాను అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని ఈ రకంగా మరి హిందూ ధర్మ పరిరక్షకుడిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని మరి ప్రజల్లోకి వెళ్ళాలి, హిందూ ఓటర్స్ దగ్గర చేసుకోవడానికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడా? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఆయన ఈ ప్రవీణ్ కి సంబంధించినటువంటి పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, లేకపోతే ఈ వక్ఫ్ బిల్ కి సంబంధించినటువంటి మద్దతుని జనాల చర్చ జరగనీయకుండా కావచ్చు, ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఏమన్నా మాట్లాడా? ప్లస్ అది కూడా కాకుండా ఏంటంటే ఇప్పుడు గిరిజనులకు సంబంధించి విపరీతంగా ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. విపరీతంగా ప్రాజెక్టులు వస్తున్నాయి. అమరావతి చర్చ విపరీతంగా జనాల్లో జరుగుతుంది. పోలవరానికి సంబంధించి చర్చ విపరీతంగా జరుగుతుంది. అమరావతి అయితే మాత్రం పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విపరీతంగా రోడ్లు వేస్తున్నారు. అభివృద్ధి విపరీతంగా జరుగుతుంది. ఈ జరుగుతున్నటువంటి క్రమం ఏదైతే ఉందో దీన్ని డైవర్ట్ చేయడం కోసం అది ఇదేమన్నా లేవనెత్తుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? ఏమో తెలియదు. మొత్తానికైతే మాత్రం తీవ్రంగా చర్చ జరిగింది ఈ విషయం మీద. మరి ఇదే కోరుకున్నారా వైసీపీ పార్టీ? చూద్దాం ఏమిటో.